సరిగ్గా ప్రెస్ చేశారా? వచ్చేస్తా. లైట్ వచ్చింది, ఆఫ్ చేసే. హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు రేపు మరి మన చింతలపూడి మోడల్ కాలనీలో మెస్సయ ప్రార్థనా మందిరంలో జరిగించబడుతున్నటువంటి మరి పాస్టర్ రాజయ్య గారు, విజయమ్మ పాస్టర్మ గారు, మరి దేవుడు తన యొక్క సేవకులను ఈ ప్రదేశంలో నిలబెట్టుకొని జరిగిస్తున్న పరిచర్యలు మోడల్ కాలనీ, అలాగే వైఎస్ఆర్ కాలనీ, తలార్లపల్లి, ఇంకోటి ఏంటంటే ముర్లగూడెం, 4 ప్రదేశాలలో దేవుని పరిచర్య జరిగిస్తూ ఉన్నారు దైవజనులు బ్రదర్ రాజయ్య గారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క పరిచర్య దేవుని చేత ఏర్పరచబడి మరి కొనసాగింపబడుతున్న పరిచర్య. చింతలపూడిలో ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. దేవుని పరిచర్య చేస్తున్న దైవ సేవకులు ఉన్నారు. మరి ఎన్నో మందిరాలు ఉంటాయి, పరిచర్యలు ఉంటాయి. మరి కొన్ని పరిచర్యలు సిఎస్ఐ చర్చి, చాలా పురాతనమైన చర్చి. మా ప్రియ సహోదరి లతా సిస్టర్ గారిని బట్టి దేవుణ్ణి మేము స్తుతిస్తున్నాం. ఆమె గారు సార్ బ్రదర్ ఏం పేరండి, భాస్కర్ రావు గారు. అట్లా అయినా కూడా మోడల్ కాలనీలో ఈ పాస్టర్ రాజయ్య గారి పరిచర్యలో, ఈ మెస్సయ ప్రేయర్ హౌస్లో కూడా జరుగుతున్న పరిచర్యలు ప్రోత్సహిస్తూ ఉంటారుగా లతా సిస్టర్ గారు. అట్లా చాలా పరిచర్యలు జరుగుతూ ఉంటాయి ప్రతి చోట. అయితే మరి ఎంతమంది పరిచర్య చేసినా ఏం చేసినా మరి మనకు దేవుని పిల్లలమైనటువంటి మనకి అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం అనేటటువంటిది ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి నేను విజయవాడ చిట్టినగర్లో పరిచర్య చేస్తూ ఉండేవాడిని. విజయవాడలో చిట్టినగర్ అనే ఒక ప్రదేశం 2006 నుంచి అక్కడ ఒక 10 ఏళ్ల పాటు పరిచర్య చేశాం. ఆ చిట్టినగర్ ప్రాంతంలో ఉంటూ ఉండగా దేవుని పిలుపు విజయవాడ రూరల్, అంటే మేము చిట్టినగర్లో ఉంటున్నాం, అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గొల్లపూడి. అది మా పూర్వీకులు, మా పితరులు ఒక 7 తరాల నుంచి అక్కడే ఉన్నటువంటి ప్లేస్. ఇప్పుడు నేను ఉండేది అదే. ఒక 7 జనరేషన్స్ నుంచి నేను చెప్పగలను మా పితరుల గురించి. అంతా అక్కడే గొల్లపూడి. అక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు. అక్కడికి వెళ్ళి మరి సేవ చేయమన్నాడు. నువ్వు ఇక్కడ కాదు ఉండేది, గొల్లపూడి వెళ్ళు అని దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చాడు. దాన్ని బట్టి మేము చిట్టినగర్ నుంచి మరి గొల్లపూడి దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి, మా పితరులు ఉంటున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ మేము నివాసం ఉండటం జరిగింది. ఆ తర్వాత సేవా పరిచర్యను కూడా అక్కడికే షిఫ్ట్ చేయటం జరిగింది. చిట్టినగర్ నుంచి అక్కడ అదే గృహంలో జరిగించేవాళ్ళం. అయితే అక్కడి నుంచి ఇక మేము గొల్లపూడి మన గృహం దగ్గరికే పరిచర్యను కూడా షిఫ్ట్ చేయటం జరిగింది. పిల్లలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ గొల్లపూడి ప్రాంతానికి మేము వెళ్ళిన తర్వాత దేవుడు మాలో గొప్ప మార్పులు జరిగిస్తూ వచ్చాడు. అంతకుముందు నా మనసు మరో రకంగా ఉండేది. గొల్లపూడి దేవుడు చెప్పిన ప్రదేశానికి మేము వెళ్ళిన తర్వాత అక్కడ మేము నివాసం ఉండటం ప్రారంభించిన తర్వాత ఎన్నెన్నో మార్పులను దేవుడు కుటుంబంలో చేస్తూ వచ్చాడు. మరి నాలో, అలాగే చారిటీలో,
అలాగే నాకు దేవుడు 3 పిల్లల్ని ఇచ్చాడు, 2 కుమారులు కుమార్తె. పిల్లల్లో కూడా చాలా చాలా అంటే మానసికముగా, శారీరకంగా, ఆత్మీయంగా కూడా ఈ 3 విధాలుగా సామాజికముగా కూడా మరి దేవుడు గొప్ప మార్పులు చేస్తూ వచ్చాడు. ఆ మార్పుల్లో ఒక మార్పు ఏంటంటే అందరినీ కలుపుకుపోవాలి అనేటటువంటి మనస్సు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మేము గొల్లపూడి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మందిరాలు ఉన్నాయి. అది మా నాన్న పుట్టక ముందు నుంచే మందిరాలు ఉన్నాయి. అసలు మన వీధిలోనే ఉంటాయి 2 మందిరాలు. దేవునికి స్తోత్రం. ఆ మందిరాలను దాటుకొని మన ఇంటికి వెళ్ళాలి. అక్కడ మరి 1940 నుంచే పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 1940 మరి మేము అక్కడికి వెళ్ళి నివాసం ఉన్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, చాలా సీనియర్ పాస్టర్స్ ఇక్కడ ఉన్నారు, దేవుని మందిరాలు, దేవుని ప్రకటన ఇక్కడ ఉంది, మేమేం చేయడానికి ఇక్కడికి వచ్చింది, మేము వచ్చి చేసేది ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడి గురించి తెలియదని చెప్పడానికి మేము వచ్చామా అని అనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎప్పుడో పురాతన రోజుల నుంచే దేవుని గురించి చెప్పబడుతూ వస్తుంది, దేవుని గురించి వింటున్నటువంటి ప్రజలు అని అనిపించింది నాకు. సో నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు నడిపించాడు అనే విషయాన్ని నేను మొదట గ్రహించుకోవాలి. నేను ఎవరికి ఇక్కడ సేవ చేయాలి, నా సేవ ఎలా జరగనై ఉన్నది అనే దానిని నేను మరి క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వివేచించుకోవాలి, ఆ తర్వాత పరిచర్య నేను చేయాలి. అంతేగాని ఇక్కడున్న వాళ్ళందరినీ లెక్క చేయకోకుండా నేనే సేవకుడిని, మీరంతా సేవకులు కారు అనే విధంగా నేను ఇక్కడ వెళ్ళకూడదు. నాకంటే ఇక్కడ ఎంతోమంది చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ముందుగా ఉన్నారు, నేను ఇప్పుడు వచ్చా. సో నా యాక్షన్, నా యొక్క ఉనికి, నా కదలికలు, నా పని అంతా కూడా ఇక్కడ అందరినీ కలుపుకుపోయేదిగా ఉండాలి తప్ప, నాకంటే ముందుగా ఉన్నారే తప్ప నాకంటే వెనుకగా ఉన్నవాళ్ళు కాదు. నేను ఇప్పుడు వచ్చా, అది నేను ఎరిగి ఉండాలి అనే ఒక ఆలోచన కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుంచి మనం అక్కడ మరి అంటే కొంతమంది కంగారు పడుతున్నారు. ఆరణ్ గారి కుమారుడు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మందిరం స్టార్ట్ చేస్తాడేమో, మనోళ్ళంతా అటు వెళ్ళిపోతారేమో ఏంటి, ఇదిగో ఎట్లయినా సరే వాళ్ళు మంచిగా అన్నీ చేస్తారు కదా, సో అట్లా మంచి మ్యూజిక్ ఉంటుంది, పాటలు అవి పాడుతారు, చక్కగా అన్ని ఏర్పాట్లు ఉంటాయి, అందుట్లో విజయవాడ నుంచి వచ్చిన ఆయన ఎట్లయినా బాగుంటుంది, ఏర్పాట్లు బాగుంటాయి అని ఆకర్షితులై మన దగ్గరకు వచ్చేసేస్తారని వాళ్ళు కంగారు పడతారు. నేను వాళ్ళకి ఇచ్చిన సూచన ఏంటంటే, మీరేం కంగారు పడద్దు, మన విశ్వాసులు ఎవరు కూడా మన దగ్గరికి మరి అవసరం లేదు, అయా మా పని మాకుంది, దేవుడు మాకు ఇచ్చేది మాకు ఇస్తాడు, మీరే సేవ చేయండి. దేవునికి స్తోత్రం. మేమేం కాదు, మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు, మీ సేవ మీరు చేసుకుంటూ ఉండండి, మేము మీ దగ్గరికి ఏమి రాము, మేము మీ వాళ్ళని చేసేది ఏమి లేదు, ఏంటి మేమేం చెయ్యము, మీరే చేసుకోండి, మీ సేవ మీరే జరిగించుకోండి, అసలు గొల్లపూడిలో మీరే సేవ చేయండి, మేము మామూలుగా ఉంటాం అంతే అనే విధంగా ఎంత మాత్రం అక్కడ మనము ఎవరికి హానికరము కాదు అనే ఒక సూచన నేను ఇవ్వగలిగాను. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా వారి పరిచర్యల విషయంలో కంగారు పడకుండా ఎవరి పని వారు జరిగించుకునేటట్టుగా మనము ఎవరికి హానికరం కాదు, అవసరమైతే మనమే వారికి ఏదో ఒకటి సపోర్ట్ చేసి వారి సేవలను ప్రోత్సహిస్తామే తప్ప ఎవరి విశ్వాసులను మనం అక్కడ లాక్కోవటానికి ఉండలేదు అనేది నేను తెలియపరచగలిగాను. దేవునికి స్తోత్రం. అట్లా మరి నేను పరిచర్యలో అందరినీ కలుపుకుంటూ, వారు మనల్ని పిలిచినా పిలవకపోయినా, వారు మనల్ని చూసినా చూడకపోయినా అనేది నేను పట్టించుకోదలుచుకోలే. ఎందుకంటే దేవుడు అలాంటి ఒక గ్రహింపును మరి నాకు కలిగించాడు. గొల్లపూడికి వెళ్ళిన తర్వాత గ్రహింపు కలిగించాడు. ఎందుకంటే ఎన్నో సంఘాలు, ఎన్నో సహవాసాలు ఉన్నప్పటికీ రేపు రోజున మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి?
ఆ? దేవుని యొద్దకు పరలోక రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు మనం అంతా ఎక్కడుంటామో చెప్పండి. ఇక్కడున్నట్లుగా వేరు వేరు చోట చెదిరిపోయి ఉంటామా? కాదు కదా. ఒకే ప్రభువు, ఒకే స్థలం, ఒకే ప్రదేశం, ఒకే ఆ యొక్క రాజ్యం మనకు వాక్యంలో అనుగ్రహించబడింది. 10 పరలోక రాజ్యాలు లేవు కదా, రకరకాలైన విభాగాలుగా అది లేదు కదా. ఒకటే ప్రభువు, ఒకటే విశ్వాసం, ఒకటే బాప్తిస్మము, ఒకటే వాక్యము, ఒకటే పరిశుద్ధాత్ముడు. మరి అంతా కూడా ఒకే పాత్రలోనిది తింటున్నాం, త్రాగుతున్నాం. అది క్రీస్తు శరీరము, రక్తం. క్రీస్తు శరీరము కూడా రకరకాలుగా ఉందా చూడండి. ప్రపంచం అంతటా దేవుని సంఘం ఉన్నప్పటికీ శరీరం ఏంటి చెప్పండి? ఎన్ని? ఒకటే శరీరం, ఒకటే రక్తం. అందుచేత రకరకాలైన పేర్లతో రకరకాలైన విభాగాలుగా సంఘాలు, సహవాసాలు ఈ భూమి మీద పిలువబడుతున్నప్పటికీ, ఇదిగో ఈ భూమి మీద జీవితం తర్వాత ఎక్కడికి వెళ్తాం చెప్పండి? దేవుని పిల్లలంతా ఎక్కడికి వెళ్తారు? నిత్యరాజ్యములోనికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనము ఒకే చోట ఉంటాం, ఒకే చోట ఉండేవాళ్ళం. మరి అటువంటి అప్పుడు మనకి ఎందుకు ఈ భేదాలు, ఎందుకు ఈ తారతమ్యాలు, ఎందుకు ఈ విధమైనటువంటి విభేదించిన మనసు, వాళ్ళు వీళ్ళు అని మనం ఎందుకు అనుకోవాలి అనే మార్పు దేవుడు నాలో చేస్తూ వచ్చాడు. ఇట్లా ఎన్నో మార్పులు మరి ఇదిగోండి, మరి అనేక విషయాల్లో ప్రవర్తన విషయంలో, నడవడిక విషయంలో, అన్ని విషయాల్లో మార్పులను దేవుడు చేస్తూ వచ్చాడు. నేను గమనించింది ఏమిటంటే, మరో విషయం, దేవుడు మనలను వెళ్ళమన్న చోటుకి మనం వెళ్ళినప్పుడు, మనల్ని ఉండమన్న చోట్ల మనం ఉన్నప్పుడు, ఇదిగో దేవుడు గొప్ప మార్పులను మన జీవితాల్లో చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని వెళ్ళమన్న చోటుకి వెళ్ళకోకుండా, ఉండమన్న చోట ఉండకోకుండా రాంగ్ ప్లేస్లో ఉంటే చూడండి, ఆ యొక్క దేవుని యొక్క కార్యము జరగదు. మనము వెళ్ళి ఆ రైట్ ప్లేసులో ఉండే వరకు కూడా దేవుని కార్యము ఎంత మాత్రము జరగదు. అది జరగవలసిన కార్యము జరగకుండా అలా ఆగి ఉంటుంది. నీవు ఎప్పుడు కదులుతావో, దేవుడు నేను వెళ్ళమన్న చోటుకి వెళ్ళి నువ్వు ఎప్పుడు ఉంటావో, ఎక్కడ నీ నివాస స్థలం, నీ పొలిమేర స్థలం, నీ నివాస స్థలం, నీ ఏర్పాటు నివాసం ఎక్కడ అనేటటువంటిది మనం గుర్తించాలి. ఆ రైట్ ప్లేస్లో మనం ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో ఆయన ఏమి చేయదలుచుకున్నాడో అవన్నీ కూడా ఆయన చేస్తాడు. అవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి, మనకి ఆశ్చర్యంగా ఉంటాయి. మనకంటే అసలు మనల్ని చూస్తున్న ఇతరుల మనుషులకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఏంటి ఈ బ్రదర్లో ఈ మార్పు, ఇదిగో ఈ మనుషుల్లో ఈ మార్పు ఏంటి, వీళ్ళ అభివృద్ధి ఏంటి అని ఆశ్చర్యపోయే విధంగా ఉంటారు. మా దేవుడు కార్యాలు చేస్తాడు. అనేక మంది మేము గొల్లపూడి వెళ్ళిన తర్వాత మనం అనేక సభల్లో వెళ్తున్నప్పుడు, కలుస్తున్నప్పుడు, లోకల్లోనే, విజయవాడ లోకల్లోనే వేరే ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు, బ్రదర్ విలియం కేరీ మీరు ఎక్కడుంటారు, మీరు ఇక్కడ కాదు ఉండేది, ఈ దేశంలో కాదు ఉండేది అని అడుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. బాలేవాడు బ్రదర్ మాది గొల్లపూడి అండి, గొల్లపూడిలో ఉంటాం అని చెప్తారు. దేవునికి స్తోత్రం. ఏ జర్మనీలోనో లేకపోతే ఏ అమెరికాలోనో ఇంకా ఎక్కడో వేరే యూరప్ దేశాల్లోనో ఉంటానేమో అని చెప్తాను అనుకుంటారు. దేవునికి స్తోత్రం. ఏంటి నేను ఎలా కనబడుతున్నాను అసలు వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు నన్ను అడిగేవాడు కాదు అట్లా. గొల్లపూడికి వెళ్ళిన తర్వాత మా చారిటీ అంటది, రాబోయే రోజుల్లో ఇది స్మార్ట్ సింగపూర్ అంటది. గొల్లపూడి స్మార్ట్ సింగపూర్గా అయిపోద్ది రాబోయే రోజుల్లో, చూసుకో అంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలారా, మరి దేవుడు ఆ రీతిగా మార్పులు చేస్తూ వచ్చాడు. మరొకసారి మనం అందరినీ కూడా ఏం చేయాలి చెప్పండి? ఎవరిని ఇగ్నోర్ చేయకూడదు, ఎవరిని కూడా ఎలిమినేట్ చేయకూడదు, ఎవరిని కూడా మనము ఇదిగో మినహాయించకూడదు. స్తోత్రం. ఏం చేయాలి చెప్పండి? మనం అందరినీ కూడా కలుపుకుపోయే మనస్సు మనకు అవసరం. అందరినీ అందరినీ అంటే మరి అది సాధ్యమా బ్రదర్?
అని అంటే అది సాధ్యం చేసుకోవాలి. సాధ్యం కాకపోతే కొంతమంది వీలు పడదు, కొంతమందితో ఉండటానికి కుదరదు. అటువంటిప్పుడు ఓకే, దేవుని వాక్యం అదే చెప్తుందిగా, శక్యమైతే మనుషులందరితో కూడా ఏం చేయాలంటే చెప్పండి, సమాధానంగా ఉండండి అని. అది కొంతమందితో వీలు కాకపోతే అది వేరే విషయం. మనమైతే అనుకూలతే, మనం డిస్టర్బ్ అవుతున్నామంటే వాటితో మనం వేరుగా ఉండాలి అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి దానియేలు గ్రంథంలో నుంచి ఈరోజు ఒక 2-3 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని పిల్లలారా, మరి దానియేలు గ్రంథము 1 నుంచి వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 అధ్యాయములోని కొన్ని మాటలను మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుగా మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీ గణనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ పిల్లలతో చేరి ఈ మధ్యాహ్నము మరి ఇదిగో జరిగించబడుతూ ఉన్నటువంటి ఈనాటి ప్రార్థన పరిచర్య బట్టి మీకు స్తోత్రము. మీ కుమారుడు రాజా బ్రదర్, విజయమ్మ బిడ్డల్ని, కుటుంబాన్ని ఈ మోడల్ కాలనీ ప్రాంతంలో సేవా పరిచర్య చేయటానికి మీరు నడిపించినందులకై స్తోత్రాలు. గత కొన్ని సంవత్సరములుగా మా ప్రభువా, అనేక సంవత్సరములుగా ఈ ప్రదేశానికి మీ పిల్లలు వచ్చి అద్దె గృహాల్లో నివాసం ఉండి మరి ఇదిగో ఈ స్థలంలో మీ మందిరాన్ని నిర్మించి పరిచర్య జరిగిస్తూ ఉంటున్నారు. ఈ పరిచర్య అనేది మరి ఏ విధంగా ప్రారంభించబడిందో, ఏ విధంగా ఈ పరిచర్యలు జరుగుతూ వచ్చినాయో నేను కూడా మరి కొంతవరకు ఎరుగుదును. మీకు వందనాలు. పిల్లలు వారి విశ్వాస జీవితం, వారి సేవా జీవితం ప్రారంభము నుంచి కూడా మరి నన్ను కూడా నిలబెట్టుకుంటూ వీరిని బలపరచడానికి, వీరిని చూడటానికి అన్ని విధాలుగా ఎదుగో ఆయా సమయాల్లో మీ కుమారుడిని గైడ్ చేయడానికి, బలపరచడానికి మరి నిలబెట్టుకున్నదలకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా జీవితాల్లో మీరు ఏ విధముగా నడిపింపును ఇస్తూ వచ్చారో మీ పిల్లల జీవితాల్లో కూడా అదే రీతిగా నడిపింపును ఇస్తూ వచ్చిన దేవుడు. మేము ఎటువంటి అనుభవాలు ఎదుర్కొంటూ వచ్చామో అటువంటి అనుభవాలే మీ కుమారుడు కూడా ఎదుర్కొంటూ వచ్చాడు. ఓ స్తోత్రములు, 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 స్తోత్రములు. సేవా పరిచర్య అనేటువంటిది అనుభవాలతో కూడినది. అది ఒక రోజున జరిగేది కాదు, ఒక రోజున తెలియబడేది కాదు, ఒక రోజున అది ఫార్మ్ అయ్యేది కాదు. ఓ పరిశుద్ధుడా, మీకు స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప గొప్ప దైవజనులు యేసన్న గారి యొక్క జీవితము మేము చదువుతూ వచ్చాము. ఆయన లేమల్లి అనే ప్రాంతంలో పడిన బాధలు, కష్టాలు, ఇబ్బందులు హృదయ విదారకమైనవి. చీకటిలో ఆయన నివసిస్తూ వచ్చాడు. చీకటిలో దీపము కూడా లేని స్థితిలో ఒక దీపము బుడ్డి దొరికితే ఇదిగో తీసుకొచ్చి మరి దాన్ని వెలిగించుకుందామని ఆయన ప్రయత్నం చేస్తే అది మాది అని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు నేను మరలా చీకటిలోనే ఉన్నాను అని మరి ఆయన రాసిన మాటలు మా హృదయాన్ని దుఃఖింపచేసేవిగా, మరి ఎంతో వేదనకు గురయ్యేటటువంటి అనుభవాలుగా ఉన్నవి. వందనాలు నాయన. ఆ యొక్క లేమల్లే మరి ఆ ప్రదేశానికి మీరు వెళ్ళమన్నారు, ఆ ప్రాంతంలో మీరు ఉండమన్నారు. ఆ పాకలు, పూరి పాకలు క్రింద పడుకొని ఒక అరుగులాంటిది తయారు చేసుకొని దాని మీద పడుకొని హల్లెలూయ, 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 నాను వారు లేక పలు బాధలు, శ్రమలు, కష్టాలు అనుభవిస్తూ స్తోత్రం, 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 స్తోత్రం. ఎట్లాగో ఒక చిన్న మందిరం కట్టుకుంటే ఆ మందిరం గాలి వానలకు అది కొట్టుకుని వెళ్ళిపోతే ఆయన పడిన బాధలు వివరించబడ్డాయి. మీకు స్తోత్రం. 78 ఇస్త్రాకులు కొన్నాం. మరొకటి కొనటానికి మా దగ్గర డబ్బు లేదు. సైకిల్ మీద పంపించారు, ఆ ఇస్త్రాకులు తీసుకొచ్చారు. ఆ విధంగా ఆరంభమైనటువంటి పరిచర్య ఈరోజు ఈ విధమైనటువంటి రూపు దాల్చింది అని చెప్పిన అనుభవాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు అద్భుతాలు చేయు దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడు. ఎవరిని ఎక్కడ ఏ విధముగా వాడుకోవాలో
అది మీకు తెలుసు తండ్రి, మీకు వందనము. కొన్ని పరిచర్యలు చిన్నవిగా, కొన్ని పరిచర్యలు పెద్దవిగా, కొన్ని పరిచర్యలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇది మీ చిత్తము, మీ ఏర్పాటు. అందరూ యేసన్న వలె, అందరూ ప్రాచుర్యము చెందిన ఆ యొక్క ప్రసంగికుల వలె మారలేరు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేహములో అవయవాలు అనేక విధములుగా ఉన్నాయి. మరి దేని పని దానికి ఉన్నది. ఏది చిన్న అవయవముగా, ఏది కనపడని అవయవముగా ఉంటుందో దానికి మరి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అని చెప్పబడింది. వందనములు నాయన. ప్రతి అవయవము అవసరమే, ప్రతి అవయవము దాని పని నిమిత్తం ఉన్నది. దాని విషయంలో దేవునికి ఉద్దేశం ఉంది అని చెప్పబడింది. మా ప్రభువా మీకు స్తోత్రం. ఈ మోడల్ కాలనీ పరిచర్య అనేటువంటిది మీ దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైనది, ఘనమైనది, గొప్పది. ఇదిగో ఈ రీతిగా నాయన, ఎక్కడ 2-3 నా నామంలో కూర్చుంటారు అక్కడ నేనున్నాను అని మీరు సెలవిచ్చారు. గొప్ప దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహా భక్తుల జీవిత చరిత్రలను మేము చదువుతున్నప్పుడు ఆ అనుభవాలు మాకు కలగలేదు. బ్రదర్ భక్తి సింగ్ డబ్బు లేక వంట పని చేయటానికి నేను కుదర్చబడ్డాను. వంట నేను చేశాను. ఆ వంట ఎంతోమందికి చేయాల్సి వచ్చింది. ఇదిగో నేను చేసిన వంట ఎంతో రుచిగా ఉంది. ఆ వంట తిన్నవాళ్ళు మరి నన్ను అభినందించారు. నాకు వంట చేయటం రాదు, కానీ దేవుడే ఆ వంట అలా చేసేటట్టు చేశాడని. మరి ఇదిగో ఆయన అనుభవాలు, గొప్ప అనుభవాలు మా హృదయాలను కదిలించుచున్నవి, మా హృదయాలను బలపరుచుచున్నవి. భక్తులు గతించారు, భక్తులు వెళ్ళిపోయారు, భక్తులు వారి యొక్క చరిత్రను మాకు మిగిల్చారు, భక్తులు వారి అనుభవాలు మాకు ఇచ్చి వెళ్ళారు. మీకు స్తోత్రం. మీ సన్నిధానములో మీ పిల్లలముగా నడుచుటకు, మీ సన్నిధానములో మీ పిల్లలముగా జీవించుటకు బలపరచము, సహాయము చేయి. వాక్యం ద్వారా మీ పిల్లలందరినీ బలపరచండి, స్థిరపరచండి. ఆటంకములకు విషయాలను దూరం చేయండి. యేసు శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లలారా, మనం దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ మొదటి పరిచర్యలో కొద్దిసేపే వాక్యమును చెప్తాను. మళ్ళీ సాయంకాలం కూడా ఉంటుంది కదండి. మనం దేవుని వాక్యాన్ని మళ్ళీ సాయంకాలం కొనసాగి విందాం. కొద్ది సమయమే నేను మీతో వాక్యం పంచుకుంటాను. చూడండి, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8 నుంచి వాక్యమును చదువుకుందాం. 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని చదవచ్చు సిస్టర్. తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకూడనట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. స్తోత్ర, హల్లెలూయా. తర్వాత 12. భోజనమునకు శాఖధాన్యాదులను పానముకు నీళ్లును నీ దాసులముగు మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపము. అందుకు అతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించాను. 10 దినములైన పిమ్మట వారి ముఖములను రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖధాన్యాదులను ఇచ్చారు. దేవునికి స్తోత్ర. తర్వాత 19, 20, 21. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్య వంటి వారెవరునూ కనబడలేదు గనుక వారే రాజసముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా, జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యం అందంతటి నుండి శకునగాండ్ర కంటేను గారడి విద్య గల వారందరి కంటేను 10 అంతులు శ్రేష్ఠులని తెలియబడిను. ఈ దానియేలు కోరేష్ చాలు నాన్న. ఈ దానియేలు కోరేష్ ఏలబడిన మొదటి సంవత్సరం వరకు జీవించారు. అది స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా, జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటి నుండి శకునగాండ్ర కంటేను గారడి విద్య గల వారందరి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడాను. పిల్లలారా,
ఇక్కడ మనం చదివినటువంటి ఈ వచనాలన్నింటిలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏమిటంటే, అదిగోండి ఆ మాట 8వ వచనంలో, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి అనే మాట. మరి ఆ యొక్క పిల్లలారా, ఇక్కడ మరి పరిశుద్ధత కొరకైనటువంటి ఒక తపన, పరిశుద్ధత కొరకైనటువంటి ఒక ప్రయాస, పరిశుద్ధత కొరకైనటువంటి ఒక మరి ప్రయత్నం. మరి ఇదిగోండి దేవుని పిల్లలారా, 8వ వచనంలో, But Daniel proposed in his heart that he would not defile himself with the portion of the king's delicious, nor with the wine which he drank. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇది But Daniel proposed in his heart that he would not defile himself, అంటే తనను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు అభిప్రాయపడ్డాడు అనే మాట. అది స్తోత్రం, హల్లెలూయా. తనను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు అభిప్రాయపడ్డాడంట. ఆయన అభిప్రాయం ఏంటి చెప్పండి? తనను తాను పవిత్రముగా ఉంచుకోవాలి. స్తోత్రం. తనను తాను పవిత్రముగానే ఉంచుకోవాలి. పవిత్రముగానే వారి దేహాలను, వారి మనసులను, వారి యొక్క జీవితాలను, వారి ప్రవర్తనను ఉంచుకోవాలి. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయి. ఎప్పటి నుంచో వారికి కలిగిన పవిత్రతను ఆ విధముగా కొనసాగించుకుంటూ వస్తున్నారు ఆ నలుగురు భక్తులు. ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో ద్రాక్షారసం త్రాగాలి మీరు అని అంటున్నారు. ఆ ద్రాక్షారసము మరి పులయబెట్టిన ద్రాక్షారసము, ఒక వైన్ అన్నమాట. అది వైన్, అది మత్తును కలిగిస్తుంది. మరి మత్తు అనేది తీసుకునేవాళ్ళు రాజులు, అధికారులు. అది చాలా చాలా ఖరీదైన యొక్క వైన్. అలాగే మాంసాహారం, అది కూడా మత్తును కలిగించే ఆహార పదార్థాలే. అంటే ఏంటి, దానివల్ల మత్తు అనేది మనుషునికి కలిగినప్పుడు అదుపులేని ఒక పరిస్థితికి మనుషుడు లోనవటం సహజమే. అవి దేహానికి అటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ రోజుల్లో ఆ విధముగా ఆ బబులోను దేశంలో ఉండేటటువంటి వారంతా కూడా ఆ విగ్రహారాధన చేసే ప్రజలు, ఆ యొక్క అన్యాయ సంబంధమైన ప్రజలు. అదంతా వారికి తప్పు కాదు. అది వారు అలాగా మరి భోజనం చేయటం, త్రాగటం, తందనాలాడటం, మరి హ్యాపీగా ఉండటం, ఇదంతా కూడా మనం సరదారా అని అనుకునేటటువంటి ప్రజలు. అది వారికి తప్పు కూడా కాదు. అయితే వీరెవరు అనంటే పరిశుద్ధ దేవుని ప్రజలు. దేవునికి స్తోత్రం. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాను, ఈ నలుగురు యవనస్తులైన బాలురు పరిశుద్ధ దేవతల ఆత్మ అని చెప్పబడింది. దానియేలు, నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది. పరిశుద్ధ దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికల్లా మనకి అది ఏమని చెప్పబడింది? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు దినాన ఆ దేవుని పరిశుద్ధాత్ముడు మరి అగ్ని జ్వాలలుగా ఆ యొక్క మేడగదిలో ఉన్నటువంటి వారి మీద అగ్ని జ్వాలలు విభాగింపబడినట్లుగా వారి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద వ్రాలగా వారు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని కార్యాలను వివరించారు. పవర్, దాన్ని ఏమన్నారంటే శక్తి. స్తోత్రం. పై నుండి మీరు శక్తిని పొందుతారు. పవర్ లేక దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ రోజుల్లోని దానియేలు, ఆ పాత నిబంధన కాలంలోని ప్రత్యేకించబడిన కొంతమంది వ్యక్తులకే ఆ ఆత్మ అనుగ్రహించబడింది. దానియేలులో ఉన్నది పరిశుద్ధాత్మే. దానియేలును నడిపించింది పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముడే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వాగ్దానము తర్వాత ఆయన మరి చెప్తాడు, నేను తండ్రి వలన వినిన వాగ్దానాన్ని మీరు పొందుతారు. అపోస్తలుల కార్యాల గ్రంథం ప్రారంభంలో చెప్తాడు ఆయన మొదటి అధ్యాయంలో. తండ్రి వలన నేను వాగ్దానం పొందాను. ఆ వాగ్దానం ఏంటంటే
ఇదిగో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుతారు. అతి శీఘ్రముగా పరిశుద్ధాత్మ ద్వారా మీరు తాకబడతారు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపుతాడు. పరిశుద్ధాత్ముడు ఇదిగో మీ మీదకి వస్తాడు. మీ పైన మీ లోపల కూడా ఆయన చేత మీరు నింపబడి అభిషేకింపబడినట్లుగా అవుతారు. అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. అప్పుడు మీరు నా సేవ కొరకై వాడబడగలిగే విధంగా మీరు ఉంటారు. మీరు చేసేవన్నీ కూడా అప్పుడు ప్రతిఫలిస్తాయి. సో ఆ శక్తి పైనుంచి మీరు ఆ అభిషేకం పైనుంచి పొందే వరకు ఇదిగో మీరు కనిపెట్టండి ప్రార్థనలో అని ప్రభువు సూచించాడు. స్తోత్రం. కనుక పెంతెకొస్తు దినమున అపోస్తలుల మీదకి దేవుని పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఈ కృత నిబంధనలో మనకు కూడా అభిషేకం అనేటటువంటిది ఉంది. యేసు ప్రభువును విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మనకు తెలిసినా తెలియకపోయినా ప్రభువును విశ్వాసం ఉంచిన వ్యక్తిలో ఎవరుంటారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ప్రభువును విశ్వాసం ఉంచిన వ్యక్తికి అది కలిగే అనుభవం అన్నమాట. కొంతమంది భాషలతో మాట్లాడతారు, కొంతమంది ప్రవచనాలు చెప్తారు, కొంతమంది హల్లెలూయా హల్లెలూయా అని మరి కొంతమంది గెంతుతున్నట్లుగా అటు ఇటు తిరుగుతున్నట్లుగా పస్మార్కంగా పడిపోయినట్లుగా అవుతారు. ఇవన్నీ ఉంటాయి కొన్ని చోట్ల. కానీ అందరికీ అటువంటివి ఉండాలని లేదు. కొంతమంది చాలా సౌండ్గా ఉంటారు, కూర్చుంటారు, కానీ దేవుని పరిశుద్ధాత్మ చేత వారు అన్నిటినీ వివేచిస్తూ ఉంటారు. హల్లెలూయా, వారికి తెలిసిపోతూ ఉంటాయి అన్నీ. అందుచేత పరిశుద్ధాత్మ చేత మనం నింపబడ్డాం. కానీ ఈ పరిశుద్ధాత్మ అనుభవం ఆ రోజుల్లోనే అందరికీ లేదు. ఎవరి రోజుల్లో చెప్పండి? భక్తుడైన దానియేలు టైంలో అందరికీ లేదు. ఆయనకు ఉంది. ఆయన స్నేహితులకు కూడా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. వారందరూ కూడా ఒక కంపెనీ, ఆ నలుగురు కూడా ఒక సహవాసం. స్తోత్రం. ఒకే విధమైనటువంటి ఆ యొక్క దేవునితో సహవాసం చేసేటటువంటి ఆ పరిశుద్ధులు. ఆయన అంటున్నాడు, ఆ యొక్క దేవుని పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి, పరిశుద్ధతను ప్రతిరోజు ఆయన కొనసాగిస్తూ ఉన్న వ్యక్తి. మరి అక్కడ ఆ ఆహారము నీవు తినాలి, ద్రాక్షారసం ఆ వైన్ తాగాలి అని చెప్పినప్పుడు, అయ్యా ఇదిగో మరి మేము ఈ ఆహారం మరి తినలేమయ్యా, దయచేసి మీకు విన్నవిస్తున్నాం, మాకు శాఖధాన్యాదులు ఇవ్వండయ్యా, మరి వాటి స్థానంలోనే మాకు శాఖధాన్యాదులను ఇవ్వండయ్యా, అసలు ద్రాక్షారసం వద్దయ్యా, మేము మంచినీళ్ళు తాగుతాం చాలయ్యా అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఆ అష్పానాజ్ అనే అతను అధికారి ఏమన్నాడు చెప్పండి? అయ్యా ఇదిగో మరి అందరూ ఆ యొక్క మాంసాహారము ఆ వైను అందరూ మీ ఈడు బాలురు అవన్నీ తిని త్రాగితే వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తే, వాళ్ళు పుష్టిగా ఉంటారు, బలముగా ఉంటారు, మీరు బక్కచిక్కిపోయినట్లుగా ఉండరా అని అన్నాడు. అప్పుడు అయ్యా కాదయ్యా, మరి నిజమే, మీరు మాట్లాడేది నిజమే కావచ్చయ్యా, ఇదిగో మరి ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి అయ్యా అని అన్నాడు. చూడండి ఎలా అడగాలో ఆ జ్ఞానం. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎలా విజ్ఞప్తి చేయాలో, ఎలాంటి మాటలు వినియోగించాలో, ఏ విధంగా విన్నవించాలో, ఇదంతా ఎవరికి పడితే వాళ్ళకి రాదు. ఎవరికి వస్తుంది చెప్పండి? దేవుని పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడో వాళ్ళ నోరు అద్భుతముగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్ముడు మన వెలుపట లోపట ఆయనను కలిగి మనం ఆయన చేత నిండుకున్న వారంగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలా మాట్లాడాలో అలా మనం మాట్లాడగలుగుతాం. అప్పుడు ఆయన అన్నాడు అష్పానాజ్, అవునా ఒక 10 రోజులు చూడమంటావా? సరే చూస్తాను అని ఏమన్నాడు చెప్పండి? సరే సరే ఓకే, ఇందులో ఏమైపోయింది? 10 రోజుల తర్వాత చూస్తాను, తేడాగా ఉంటే ఈ తీసేసి అయ్యే తినాలి అని అంటాడు. అప్పుడు ఏమైందంటే చెప్పండి, ఆ యొక్క 10 రోజులు ఆ శాఖధాన్యాదులు మీరు తిన్నారు, వారేమో రాజభోజనం తిన్నారు, వారికంటే వీరి ముఖాలు తేజవంతంగా ప్రకాశమానముగా ఆరోగ్యదాయకంగా ఉన్నట్లుగా చూచాడు అధికారి. ఓ వీరు ఎంతో ప్రత్యేకమైన మనుషులుగా ఉన్నారు, సమ్ డిఫరెంట్ వీళ్ళు. సరే మీకు ఇవే సెట్ అయిపోయినాయి, ఇక మీకు ఇవే ఇచ్చేసేస్తానని ఆ శాఖధాన్యాదులనే కంటిన్యూ చేశాడు. చూడండి
పరిశుద్ధత కొరకు మనము తపన పడేటప్పుడు దానికి దేవుని సహకారం ఎప్పుడూ ఉంటుంది. స్తోత్రం. దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు కూడా పరిశుద్ధతనే కలిగి ఉండమంటూ ఉంటాడు. పరిశుద్ధతే ఆయనకు అనుకూలము, అంటే దోషరహితులముగా అన్ని విషయాల్లో మనము ఇదిగో శుద్ధి కలిగిన వారముగా, మన మనస్సులో, దేహములో, మన యొక్క ఆత్మలో, మన ప్రవర్తనలో, మన గృహంలో, సమాజ జీవితంలో, సకలమైన పరిస్థితుల్లో కూడా దేవునికి అనుకూలమైనటువంటిది ఏమిటంటే పరిశుద్ధత. మనం పరిశుద్ధత కలిగి ఉండుట. పరిశుద్ధత అనేటటువంటిది మనలో దేవునికి అవసరం. స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము ప్రయాసపడాలి. మనకై మనము పరిశుద్ధంగా ఉండలేము. ఇదిగో ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అభ్యంతరాలు వస్తాయి, కానీ మనం ఆశపడాలి. ప్రభువా, నన్ను పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయను ఆయన. నువ్వు పరిశుద్ధంగా ఉండాలమ్మా అని చెప్పినంత మాత్రాన మనం పరిశుద్ధంగా జీవించగలమా చెప్పండి? పరిశుద్ధంగా ఉండగల శక్తి మనకు లేదు. మనం ఎదుర్కొనేటటువంటి ఆ యొక్క పరిస్థితులు అనే ఆ విధముగా ఉంటాయి. కానీ మనలో తపన అనేది ఉంటే, ఏది, నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, అయ్యో నేను మరి ఎన్నో విషయాల్లో దేవునికి ఆయాసాన్ని కలిగించే విధంగా ఉంటున్నాను, నేను దేవుని ఎదుట ఆయనను సంతోషపెట్టే బిడ్డగా ఉండాలి, ఓ నా దేవా, నేను పరిశుద్ధంగా జీవించడానికి నాకు సహాయం చేయి, నా పరిశుద్ధతను ప్రతి దినము కొనసాగించుకోవడానికి సహాయం చేయి అని మనం హార్ట్లీగా, హృదయపూర్వకంగా మనం ఆశిస్తూ దేవునికి మనం విన్నవించినప్పుడు ఆయనే మనకు ఆ శక్తినిస్తాడు. స్తోత్రం. పరిశుద్ధంగా ఉండుట కొరకైన శక్తినిస్తాడు. ఆయా సమయాల్లో మనం పడిపోయినా, ఆయా సమయాల్లో మనం కొంత అటు ఇటుగా మన పాదాలు పడినా, మనం కొంత చెదిరినా, కొంత శోధింపబడినా, కానీ మనం అట్లాగే ఉండం. హృదయంలో ఏముండాలి చెప్పండి? ప్రభువా, నేను పరిశుద్ధంగా జీవించాలి నాయన. ఈ ఆశను దేవుని పిల్లలు కలిగి ఉంటారు, రక్షింపబడిన దేవుని పిల్లలు. మీరందరూ కూడా అటువంటి ఆశనే కలిగి ఉన్నారు. స్తోత్రం. కనుక పరిశుద్ధత కలిగి పరిశుద్ధత కొరకు తపన పడే పిల్లలకు అందుకొరకైన సపోర్టు, అందుకొరకైన సహకారం పరిశుద్ధ దేవుని నుంచి నీకు ఎప్పుడూ ఉంటుంది. చూడండి పిల్లలారా, మరి ఒక తలంపు ప్రాముఖ్యముగా దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి తలంపు, అసలు ప్రార్థన ఎందుకు మనము చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలంటే మన వ్యక్తిగతమైన పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయాలి. మన మందిరంలోని ఎన్ని రోజులు ప్రార్థనలు చెప్పండి? 40 రోజులు. చాలా చాలా సంతోషం. మనం విజయవాడలో కూడా మనం 3 వీక్స్ 3 వారాలు ప్రార్థన రోజులని మనం జరిగించాం, మళ్ళీ జరిగిస్తున్నాం. హల్లెలూయా. సెకండ్ టైం చూస్తున్నారా సిస్టర్? కనెక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్లో ప్రతిరోజు ఉదయం 5:30 to 6:30 టైము, అయితే 7 కూడా అవుతుంది కొన్నిసార్లు. కొంత ఎర్లీగా లేచి పిల్లలతో రెడీ అయ్యి చేయడానికి కొంచెం అటు ఇటుగా అట్లా ఒక ట్రిప్ అయిపోయింది 3 వీక్స్. మళ్ళీ సెకండ్ ట్రిప్, ఇది రెండో ట్రిప్తో ఆపం. అది మళ్ళీ మూడోసారి 3 వారాలు ప్రార్థన. అట్లా అది ఇక చేస్తూనే ఉంటాం, చేస్తూనే ఉండాలి అనేది దేవుడు ఇచ్చిన ప్రేరణ, దేవుడిచ్చిన నడిపింపు. ఎందుకు దేవుడు అలాంటి నడిపింపు ఇచ్చాడు మనకి అనంటే, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశంలో చూస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మన క్రైస్తవ ప్రజలకు రాబోతున్న పరిస్థితులు ఎలాంటివి, దేవుని సంఘం, దేవుని ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటి? ప్రవీణ్ పగడాల అనేటటువంటి ఒక వ్యక్తిని చంపేశారు, దారుణంగా చంపేసి మరి చాలా అన్యాయమైనటువంటి తీర్పు, జడ్జిమెంట్ని ఇచ్చారు. ఒక క్రైస్తవ దేవుని బిడ్డను, ఒక తెలుగు క్రైస్తవుడిని దారుణాతి దారుణంగా చంపి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా నడిచింది మనం కన్నులారా చూచాం. మీడియా వ్యవస్థ ఏమి స్టేట్మెంట్స్ ఇచ్చింది కన్నులారా చూచాం. బాధ్యులైనటువంటి ఆ యొక్క లాయర్స్ ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు మనం చూచాం. సుప్రీంకోర్టు నుంచి మన యొక్క
ఇదిగోండి మన రాష్ట్రంలో ఉన్న సాధారణమైన కోర్టు వరకు కూడా, చీఫ్ మినిస్టర్ నుంచి ప్రధానమంత్రి వరకు కూడా, మంత్రులందరూ కూడా ఏ విధంగా యూనిట్ అయిపోయి క్రైస్తవులకు విరోధముగా ఎలా లేచి వారు జరిగించి ఎలా వారు ప్లానెడ్గా ఆ దైవజనుడిని చంపడమే కాకుండా ఒక త్రాగుబోతుగా చిత్రీకరణ చేసి వీడియోలను ముందుగానే సిద్ధం చేసుకొని ఆ యొక్క దైవజనుడిని చంపడమే కాకుండా అతడు ఒక చెడ్డ వ్యక్తి, అతడు త్రాగుబోతుడు, అతడు త్రాగుడు వల్ల అతను చనిపోయాడని మరి క్రైస్తవులందరూ కూడా సిగ్గుపడే విధంగా దాన్ని చిత్రీకరించిన విధం ఆంధ్రప్రదేశ్ అంతా చూచింది. తెలుగు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చూచారు. ప్రవీణ్ పగడాలను చంపిన తర్వాత మరికొంతమంది సేవకులను చంపాలి అని అనుకుంటున్నారనే వార్తలు వచ్చినాయి. అయితే ప్రవీణ్ పగడాల దైవజనుడు చంపబడిన తర్వాత హైదరాబాద్ కిటకిటలాడిపోయింది. దేవునికి స్తోత్ర. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అపూర్వమైన స్పందన వచ్చింది. దేవుని ప్రజలు, క్రైస్తవ ప్రజలు రోడ్ల మీదకు వచ్చేశారు. ఇదిగో మా సోదరుని చంపారు, మా సోదరుని చంపేశారు, మాకు న్యాయం జరగాలని ఎంతో ఎక్కడికక్కడే స్వచ్ఛందంగా ధర్నాలు, ఎక్కడికక్కడే స్వచ్ఛందంగా దేవుని మందిరాలు ప్రజలు కదిలి రోడ్ల మీదకు వచ్చి వారి స్పందనను తెలియపరిచారు. మీడియాలో వస్తున్న కథనాలు, మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, దారుణమైన వార్తలు, అబద్ధాలు ఇవన్నీ చూస్తున్నప్పటికీ మరి ఎవరు కూడా భ్రమపడక లేదు వీళ్ళ అబద్ధాలు చెప్తున్నారని గ్రహించుకొని ఆయన ఒక గొప్ప దైవజనుడు, అత్యంత అమూల్యమైన వ్యక్తి, కావలసిన వ్యక్తి ఇలా చంపబడ్డాడని ప్రజలు ఎరిగి స్తోత్రం మరి వచ్చి స్పందన చూపించారు. ప్రజా స్పందన. ఇంకా చెప్పాలంటే అసలు క్రైస్తవ ప్రజలే కాకుండా హైందవ సోదరులు కూడా కొంతమంది మంచి స్పందన చూపించారు. అన్యాయముగా ఒక మంచి వ్యక్తిని మీరు చంపారు, ఈ రాష్ట్రం తప్పు చేసింది, ఈ దేశంలో తప్పు జరుగుతుంది అని మరి సెక్యులర్ పీపుల్ మరి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అంటారు కదా కొంతమంది. దేవునికి స్తోత్రం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వాళ్ళు ఏమంటారు ఆ ప్రజలు, అది సెక్యులర్ పీపుల్. అందరు దేవుళ్ళు ఒకటేనండి, యేసు ప్రభు కూడా అందరిలో ఒకటే, నేనేమో ఆయన తీసేయనంటారు. అటువంటి ప్రజలు ఎక్కువ ఉంటారు మన యొక్క దేశంలో. దేవునికి స్తోత్రం. సెక్యులర్గా ఉండే పీపుల్ మరి ఆ ప్రజలు, ఆ యొక్క హిందూ ప్రజలు, ఇస్లాంలో కొంతమంది వారు కూడా క్రైస్తవ మార్గం నుంచే కాకుండా ఇతర మార్గాల నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రవీణ్ పగడాల హత్యను ఖండించారు. ఏంటి జన ప్రవాహం, ఏంటి జన స్పందన అనేది ఇదిగో ముఖ్యమంత్రి అనేవాడు చూచి భయపడిపోయాడు. దేశంలో ఉన్నటువంటి ఆ ప్రధాని అనేవాడు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ న్యూస్ ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది చూసి భయపడిపోయారు. అమ్మో, ఒక క్రైస్తవుడినే కదిపితే ఇంత స్పందన వస్తే ఇంకో ఇద్దరు ముగ్గురిని మనం కదపగలమా అని వెనక తగ్గిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రాష్ట్రం, మన దేశం ఏమైపోద్ది? క్రైస్తవుల జోలికి ఇప్పుడు మనం వెళ్ళలేం. ఒక మణిపూర్ లాగా ఆంధ్రప్రదేశ్లో చేయాలంటే అది కుదరదు అని వెనక్కి తగ్గిపోయారు. కానీ వారి అభిప్రాయాన్ని మానుకోలేదు. దేవునికి స్తోత్రం. ఏ అభిప్రాయం అది చెప్పండి? క్రైస్తవులను చంపాలి, క్రైస్తవులకు హాని కలిగించాలి అనే ప్రణాళికలు వేయటం మానలేదు. ఆ ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు. ఎట్లయినా ఈ క్రైస్తవులను అణగదొక్కాలి, ఎట్లయినా ఈ క్రైస్తవులకి భయాన్ని కలిగించాలి, ఎట్లయినా ఈ క్రైస్తవులను మరలా హిందుత్వం వైపుకు మళ్లించాలి, ఎట్లయినా ఇదిగో ఈ క్రైస్తవ్యంలోనికి ఒకడు వెళ్ళాలంటే ఆ హడలెత్తిచ్చేటట్లుగా మనం పరిస్థితులు తీసుకురావాలి అనే సంకల్పాన్ని వారు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో మారుతున్న చట్టాలు, వస్తున్న క్రొత్త చట్టాలు, ఎప్పుడు లేని విచిత్రమైన కొన్ని నిర్ణయాలు, సవరణలు చేస్తూ క్రైస్తవ ప్రజలకు విరోధముగా వారు చేస్తున్న అభిప్రాయాలు, వారు చేస్తున్న నిర్ణయాలు తెలుస్తూనే ఉన్నాయి బాహాటముగా.
దేవుడు కొన్ని కళల ద్వారా, దర్శనాల ద్వారా మాకు బయలుపరుస్తూ వచ్చాడు దేవుని పిల్లలకు శ్రమలు రాబోతున్నాయి అనే విషయం. అప్పుడు నేను చారిటీ మేము మాట్లాడుకున్నా, ఓ దేవా నీకు స్తోత్రం, మీ సన్నిధిలో మీ ప్రజలంతా ప్రార్థించాల్సిన సమయం వచ్చింది. ఓ నా ప్రభువా, ఓ నా దేవా, మేము ప్రార్థిస్తాము. అంతేకాదు సకల ప్రదేశాలలో మీ పిల్లలందరూ కూడా ప్రార్థించాలి అనే ఒక స్పందన వారిలో కలగాలి నాయన, మీరే కలిగించండి. అధికారులు మరి ఇదిగో కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అధికారులు మీ సంఘానికి విరోధంగా లేచి మీ పిల్లల మీద పెద్ద పాతకం తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్న ప్రయత్నాలు కనపడుతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో సంఘం ప్రార్థించాలి కదా. ఇదిగో మీ సంఘము దేశమంతా, ప్రపంచమంతటా చదిరి ఉన్నది. నేను ఎంతమందికని చెప్పగలను? నేను ప్రార్థన చేస్తాను, మేము ప్రార్థన చేస్తాము దేవా, మీ ప్రజలందరూ కూడా ప్రార్థించాలి అనేటటువంటి ఒక నడిపింపును ప్రస్తుత పరిస్థితుల్లో మీరే కలిగించండి. అప్పుడు స్టార్ట్ అయిందనమాట. దేవునికి స్తోత్రం. 3 వారాలు ప్రార్థన. అందరికీ తెలియదు ఈ మర్మం. పాస్టర్ గారు ఏంటో 3 వారాలు ప్రార్థనలు చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఇప్పుడప్పుడే ఆగేది కానే కాదు, బహుశా లైఫ్ టైం కొనసాగొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఉన్నంతకాలం ఈ ప్రార్థనలో కొనసాగొచ్చు, కొనసాగాల్సిందే. వాడు లేచాడు, సింహం బయటకు వచ్చింది. మనం ఏం చేయాలి? అదే చేయాలి. మనం ఏం చేయాలి? వాడు తన పనిని తను చేస్తున్నాడు, మన పని మనం చేయొద్దా? చేయాలి. ఆది క్రైస్తవ సంఘం మనకు చూపించిన మాదిరి. పేతురును బంధించాడంట హేరోదు. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థించుచుండెను. ఆమేన్, హల్లెలూయా. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థించుచుండెను. మార్కు అను మారు పేరు ఇంట, మరియా ఇంట అనేకులు కూడి ప్రార్థించుచుండిరి. పేతురు, దేవదూత పంపబడ్డాడు. దేవదూత పేతురును లేపాడు. ఇదిగో నీ వస్త్రాన్ని వేసుకో, చెప్పులు తొడుక్కో, 3 గేట్లు దాటి బయటికి రావాలి. దాటిచ్చాడు దేవదూత. బయటికి వచ్చిన తర్వాత పేతురును వదిలేశాడు. వెళ్ళు, నువ్వు చెప్పాల్సిన విషయాలు వెళ్ళి తిరిగి ప్రజలకు బోధించు అని చెప్పాడు. దూత వెళ్ళిపోయాడు. అయితే వచ్చి మార్కు అను మారు పేరు అతని తల్లి మరియా వారి ఇంట వచ్చి తలుపు కొట్టాడంట. వినుటకు ఎవరు వచ్చారు చెప్పండి? రోదే అనే ఒక చిన్నది వచ్చిందంట. పేతురు స్వరాన్ని గుర్తుపట్టి పేతురు వచ్చాడు, పేతురు తలుపు దగ్గర ఉన్నాడు అని అంటే వారు నమ్మలేకపోయారంట. నీవు పిచ్చిదానివి, ఏమనుకుంటున్నావు? ఎవరు బంధించాలో తెలుసా? రోమన్స్. వాళ్ళు బంధకాల్లో నుంచి ఎవడు రాగలడు? అవును, అవి రాలేని బంధకాలే. అవి చాలా కష్టమైనటువంటి, బలమైనటువంటి బంధకాలే. వారు చాలా కఠినులైనటువంటి, చాలా తెలివైనటువంటి, కఠినాత్ములైనటువంటి ఆ యొక్క రోమన్సే కాదంటలేదు. వారికి తిరుగులేదు. వారి యొక్క కఠినం ఇనువంత కఠినం కావచ్చు, కానీ ప్రార్థన అటువంటి దాన్ని వీగిపోయేటట్లు చేసేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలు అక్కడ చేరి చేస్తున్నటువంటి ప్రార్థనలను దేవుడు ఆలకించి దూతను పంపాడు. పిల్లలారా, అంతే. పేతురు లేడు. చూశారు, ఉదయం చూసేటప్పుడు పేతురు లేడు. పేతురేమాడు. అంత గందరగోళం అయిపోయింది పరిస్థితులు. పేతురు ఎక్కడ? అక్కడికి వెళ్ళి బోధిస్తున్నాడు, ఇక్కడున్నాడు బోధిస్తున్నాడు. మనం బంధించినవాడు పలానా చోట ఉన్నాడంట. ఏంటి ఇదంతా? అంత గందరగోళం అయిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. క్రైస్తవుల జోలికి ఎవరు వెళ్ళొద్దురా, వారిని వదిలేసేంట్రా. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదనా అని ఏం చేస్తాడంట చెప్పండి? వాడు వస్తాడు. అయితే అటువంటి సమయంలో మన రోల్ మనకుంది, మనం చేయాల్సిన పని మనకుంది. అదేంటి చెప్పండి? ప్రార్థన. సంగమా, దేవుని పిల్లలారా,
ఈ క్రైస్తవ జనము కొరకు, క్రైస్తవ సంఘము కొరకు ప్రస్తుతం ఉన్నటువంటి చూడండి, ఒక పక్కన మన ఇదిగో హైందవ ప్రజలు, లేకపోతే మరి ఇదిగో ఈ మతవాదులు మనకు హాని చేయాలని ఇదిగోండి వారు ఒక పక్క వారి ప్రయత్నాలు అయితే, మరో ప్రక్క ఏమిటంటే సంఘంలోనే అనేకమైనటువంటి మరి ఇదిగో చెడిపోయిన పరిస్థితులు, దుర్బోధకులు ఎక్కువైపోయారు, చాలా చాలా తప్పు బోధలు, చాలా అసలు ఏంటి చెప్పండి, వాక్యాన్ని వదిలేశారు, దైవ గ్రంథాన్ని చూడట్లేదు, అసలు బైబిల్ చూడట్లేదు, బైబిల్ చదవట్లేదు. ఎంతోమంది పిచ్చి పలుకులు, పిచ్చి పరిచర్యలు, వాక్యాధారం కాని పరిచర్యలు, వాక్యం చెప్పని విషయాలు, వాక్యం చెప్పని మాటలు చెప్తూ ఎంతోమంది భయము లేకుండా అసలు సేవకులను చూస్తుంటే చూడండి, ఇప్పుడు సేవకులు అని పిలువబడేటటువంటి వారిని ఆ యూట్యూబ్ మీడియంలో చూస్తుంటే నేను కూడా వీళ్ళలో ఒకటినా అని నాకు సిగ్గు వేస్తుంది. వీళ్ళు సేవకులు, నేను సేవకుడినే. ఏం చెప్తున్నా అర్థమవుతుందా పిల్లలారా? ఎవరెవరు అసలు ఎవరు వీళ్ళంతా, ఏం చెప్తున్నాడో తెలుస్తుందా? మనుషుల మనోభావాలు, మనుషుల్ని ఇదిగో మోటివేట్ చేయటం, మ్యానిపులేట్ చేయటం, మనుషుల ఫీలింగ్స్ని మాట్లాడటం. అరే మనుషుల ఫీలింగ్స్ ఎందుకు మాట్లాడతావా? మనుషుల్ని మ్యానిపులేట్ ఎందుకు చేస్తావు? నువ్వు వాక్యాన్ని చెప్పు. స్తోత్రం. మనుషుల హృదయాల్లో ఏ దుఃఖభరితమైన పరిస్థితి దాన్ని చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు? మనిషి సమస్య ఏదైనా కావచ్చు, దానికి పరిష్కారాన్ని ఇచ్చేది వాక్యం, దాన్ని చెప్పు. ఎందుకు చెప్పట్లేదు? పాడై పరిస్థితి, వాడు అసలు దేవుని ద్వారా వచ్చినాడు కాకపోవచ్చు. బైబిల్ని అసలు పూర్తిగా మూసేసి పక్కన పెట్టి మేము సేవకులు అంట వచ్చి సేవ చేస్తూ ఉంటున్నారు. చూడండి, మరి ఇదిగోండి మీ మధ్య పాలకులలో ఒక గొడవ జరిగింది. అదేంటి చెప్పండి? అది అమ్మతేజ అనేటటువంటి సోదరుడు మరి అక్కడ తైలాభిషేకము యొక్క ప్రార్థనలు చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ అంతా వీడొక దుర్బోధకుడు రా, వీడికి తలా తోకలేదురా, వీడు అసలు బైబిల్ గ్రంథమే తీయడురా, వీడు ఒక చెడ్డ వ్యక్తిరా, వీడికి ఈ పాలకులు వచ్చి చేసే పని చేయటానికి ఇక్కడ పనే ఉందిరా, ఇక్కడ మనం చక్కగా సిస్టమేటిక్గా మన సేవ మనం చేసుకుంటున్నాం, అందరూ దేవుని ప్రజలు సిస్టమేటిక్గా మన సంఘాలకు వస్తున్నారు, ఒక విధానంలో వెళ్ళిపోతుంది పాలకులు సంఘం, మళ్ళీ వీడు వచ్చి ఇక్కడికి ఏం పెడుతున్నాడు రా అని అందరూ సిండికేట్ అయిపోయారు అక్కడ ఉన్న వాళ్ళంతా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కూడా అండి అక్కడ అతని ప్రోగ్రామ్ని జరిగించలేవలేదు. ఏంటి అమ్మతేజ ఎలాగా ఏంటి ఆయన చేసేది? నేను చెప్పను, అలా చెప్తేనేమో ఇందాకే కదా పాస్టర్ గారు అందరిని కలుపుకుపోవాలి. ఎస్, కలుపుకుపోవాలి. నేను కలుపుకుపోతున్నాను అమ్మతేజని కూడా, తప్పదు, కలుపుకుపోతున్నాను. ఎలాగా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, స్తోత్రం. అమ్మతేజ సంగతి ఏంటి ఆయన? ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు నాయన, ఒకడే కాదు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పరిచర్యలు వాక్యానుసారమైనవి కావా నాకు తెలియదు నాయన. మెట్టుకు వాక్యానుసారమైనటువంటి పరిచర్య జరగాలనాయన సంఘంలో. మరి ఎవరు దుర్బోధకులు ఎవరు దుర్బోధకులు కాదో నాకు తెలియదు నాయన. నేను ఇదిగో ఇతను మంచి బోధకుడు, ఇది మంచి బోధకుడు కాదు అని నిర్ణయించడానికి నాకు ఎక్కువ తెలివి లేదు నాయన, నాకు తెలియదు నాయన. ఏదో మొత్తానికి ఇదిగో ఒక విధమైన బోధ ఒకప్పుడు మా పితరుల నాటి కాలపు సేవ ఇప్పుడు కనపడట్లేదు, సేవా విధానాలు మారిపోయినట్లుగా కనపడుతున్నాయి నాయన. ఇదిగో మా పితరుల కాలపు నాటి సేవ, మంచి దైవజనులను, మంచి ఆత్మీయ తండ్రులను ఆ టైంలో మేము కలిగి ఉన్నాం. ఇప్పుడంతా కూడా కల్తీగా ఏదో తేడాగా కనపడుతుంది నాయన. ఇట్లాగే ఉంటే మా పిల్లలు ఇదిగో అన్యాయం అవుతారు, రాబోయే తరము అన్యాయం అవుతుంది. ఈ సంఘాన్ని పరిశుద్ధపరచు,
ప్రభువా, సంఘములో నుంచే బయలుదేరుతున్న దుర్బోధకులను అరికట్టినాయన. స్తోత్రం, హల్లెలూయా. సంఘానికి బయట నుంచి అటాక్స్, లోపల నుంచి కూడా. ఇది ఇప్పుడుది కాదు. అపోస్తలుడైన పౌలు ఆయన టైంలోనే చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో నుంచే బయలుదేరతారు అన్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చూడండి ఆ మాట, మీకు చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను, నేను ముగించేసేస్తాను. దేవుని పిల్లలారా, మరి అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఆయన దైవజనుడు చెప్పినటువంటి మాట, హల్లెలూయ, హల్లెలూయ, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ, స్తోత్రం, స్తోత్రం. 20వ అధ్యాయము 20వ అధ్యాయం 29 నుంచి చూడండి నాన్న, 28 నుంచి చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకుని మెళుకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. హల్లెలూయా. కనుక చూసారా ఈ మాటలు, మీలో నుండే వంకర మాటలు మాట్లాడే మనుషులు బయలుదేరతారు. వారు మందను పాడు చేస్తారు, మందను కనికరింపరు. పిల్లలారా, అందుకనే నేను ఇదిగో కన్నీళ్లు విడుచుచు, ఇదిగో ప్రతి రాత్రి ప్రతి పగలు దేవుని వాక్యాన్ని స్పష్టముగా ఏమిటి అనేది నేను మీకు బోధించాను. నేను బోధించిన విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి, వాటిని అనుసరించి నడవండి. ఇదిగో వాటిని నిలబెట్టుకోనండి మీ జీవితాల్లో. ఈనాటి సంఘ పరిస్థితి ఏమిటంటే దుర్బోధకులు ఎక్కువైపోయారు. ఈ విషయాన్ని దేవుడు ఎరిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి తెలుసు, దేవునికి తెలుసు ఇలాంటి వాళ్ళు వస్తారని ప్రభు చెప్పాడు. వచ్చిన సంగతి ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదని మనం చెప్పడం కాదు, ఆయనకు తెలుసు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మన బాధ్యత ఏమిటి? క్రైస్తవ సమాజంలో పరిస్థితులు తారుమారుగా ఇదిగో ఇటువంటి పరిస్థితులుగా కనపడుతున్నప్పుడు ఇదిగో మరి సగటు దేవుని బిడ్డ యొక్క బాధ్యత ఏమిటి? నిజముగా రక్షించబడిన దేవుని బిడ్డ యొక్క బాధ్యత ఏమిటి? ఇదిగో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే ఇదిగో ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా చెప్పండి? నేను ఇందాక చెప్పాను, ఆ మాట మరలా జ్ఞాపకం చేసి ముగింపుకు తీసుకొస్తాను. ప్రార్థన అనేటటువంటిది ప్రస్తుత పరిస్థితులను బట్టి మనము ప్రార్థనలు చేయాలి. అందుకే ఈ ప్రార్థన దినాలు చూడండి. ప్రార్థన వీటి కొరకు మనం చేయాలి కాదంటలేదు, కానీ ఈ చేసే ఈ ప్రార్థన నీకు ఏమి చేస్తుంది అని అంటే అది నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దుర్బోధకులు తొలగింపబడాలి, ఇదిగో సంఘం క్షేమాభివృద్ధి పొందాలని ప్రార్థన చేస్తున్నాను. మరి నాకేంటి లాభం? అది నీకు కలిగే లాభం ఏంటంటే అసలు నీవు పరిశుద్ధపరచబడతావు నువ్వు చేసే ప్రార్థన వలన. బేసిక్గా ప్రాథమికముగా ప్రార్థన మనకు ఎందుకు అనంటే ప్రార్థన మనం ఎందుకు చేయాలి? ప్రాథమికముగా ప్రార్థన యొక్క అవసరత ఏమిటి దేవుని పిల్లల జీవితాల్లో అంటే అదిగో అది నీ పవిత్రత కొరకు, నీ వ్యక్తిగతమైనటువంటి పవిత్రత నీవు కలిగి ఉండటానికి, దాన్ని కొనసాగించుకోవటానికి. మనకి సూర్యరశ్మిని గురించి చెప్తారు కదండి, సైన్స్ ఎరిగినటువంటి వాళ్ళు చెప్తారు. రాజా బ్రదర్ కూడా చాలా చక్కటి సైన్స్ చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా మంచి సైన్స్ చెప్తాడు బ్రదర్.
చెట్టు ప్రతిరోజు కూడా ఏం కావాలి చెప్పండి, మనం నీళ్లు పోస్తే సరిపోద్దా చెట్టుకి? చెట్టు పాదులోని మనం నీళ్లు పోస్తే సరిపోదు. ఏం చేయాలి చెప్పండి? దానికి ఎరువు కూడా వేసినా కూడా సరిపోదు. ఏం కావాలమ్మా? విజయమ్మ మంచి సైన్స్ స్టూడెంట్ విజయమ్మ. గ్రేట్, హల్లెలూయా హల్లెలూయా. బీఎస్సీ నర్సింగ్ కదా. ఆమేన్, హల్లెలూయా. ఇంటికాడ చెట్లు వేసింది, వచ్చినప్పుడల్లా చూస్తాను, ఫస్ట్ అక్కడే చూసేది. దేవునికి స్తోత్రం. పైగా ఆ చెయ్యి ఆశీర్వదించబడిన చెయ్యి, ఆమె చేతితో ఏదైనా వేసినా కూడా మంచి ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. మంచి పచ్చగా చక్కగా అంత చక్కగా అలా దేవుడు బ్లెస్డ్ హ్యాండ్స్ విజయమ్మ, దీవించబడిన వ్యక్తి. మరి చూడండి, ఆ యొక్క చెట్లకు మనం ఏం చేసినా కూడా ప్రతిరోజు ఉదయమే లేత వెలుగులో ఆ యొక్క సూర్య రశ్మి, లేత కాంతి, ఆ యొక్క అప్పుడప్పుడే వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క లేత వేడి ఆ యొక్క చెట్లకి రావాలి. చెట్టు ఏం చేస్తుంది చెప్పండి? సూర్యుని నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క కిరణాలు, ఆ యొక్క ఆ వెలుగు, ఆ వెలుతురు, ఆ ఒక విధమైనటువంటి లైట్గా ఉండే వేడి, ఆ రేస్ ఆ చెట్టు తీసుకుంటుంది. ఆ చెట్టుకి అన్ని విధాలైనటువంటి ఆరోగ్యం. నేను ఒక మొక్కను తీసుకొచ్చి ఇంట్లో, బయట ఉంచాల్సిన మొక్కను ఇంట్లో నేను పెట్టుకొని అన్నీ చేస్తే అది బ్రతకదు. ఒకవేళ బ్రతికినా అది అంత హెల్తీగా ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. అది చక్కగా బ్రతికి చక్కగా పుష్కలంగా అది పుష్పించి మంచి గుబురుగా పచ్చటి మంచి ఆహ్లాదంగా అది తయారవ్వాలంటే దానికి సూర్యరశ్మి. అలాగే దేవుని పిల్లమైనటువంటి మనకు సూర్యరశ్మి ఏంటి చెప్పండి? ఆ నీతి సూర్యుని యొక్క ఆ ప్రభావము మనం పొందుతాం. ఎప్పుడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాం. మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీతి సూర్యుని కాంతి మన మీదకి, మనలోనికి వస్తుంది. అది ఆయన పవిత్రత, అది ఆయన పవిత్రత. ప్రార్థన ఎందుకు దేవుని పిల్లలకు అవసరం అంటే, నీ పరిశుద్ధత కొరకు ప్రార్థన అవసరం. ప్రార్థన చేయు పిల్లలు పరిశుద్ధపరచబడతారు. ప్రార్థన అనే అంశంతో నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడే నువ్వు ఒప్పుకుంటావు. ఒప్పుకోలు జరిగిద్ది మనలో, దిద్దుకుంటాం, మరి ఆటోమేటిక్గా పరీక్ష చేసుకుంటాం, ఆటోమేటిక్గా ఆ యొక్క దైవికమైన ధ్యానంలోనికి వస్తాం. ఒక పక్కన లోక సంబంధమైన విషయాలు ఉన్నా వాటిని వదిలించుకుంటాం. లేదు ఇవన్నీ ఇప్పుడు కాదు, నేను దైవ సన్నిధానంలో ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన అనేటటువంటి ఆ యొక్క అనుభవం ప్రాథమికముగా నీకు చేసేది ఏమిటంటే, నీకు కావలసిన వ్యక్తిగతమైన పవిత్రతను అది ఇస్తుంది. ఇప్పటికే నీవు పవిత్రత కలిగి ప్రార్థిస్తున్నావా, నీ పవిత్రతను అది బలపరుస్తుంది. మరో 10 రోజుల పాటు పవిత్రంగా జీవించేందుకొరకైన బలాన్ని అది నీకు ఇస్తుంది. ఏంటది చెప్పండి? ప్రార్థించే అనుభవం. ప్రార్థనలో అది ఉన్నది. మళ్ళీ మనం దేవుని వాక్యాన్ని చెప్పుకుందాం. మరి దేవుని పిల్లలారా, ఇక్కడితో నేను ఆపుతున్నాను. ప్రార్థన ఎందుకు చెప్పండి? మన యొక్క వ్యక్తిగతమైన పవిత్రతను మనము కొనసాగించుకోవడానికి. హనోకు జీవితాన్ని చూడాలి. హనోకు ఎలా నడిచాడు చెప్పండి? 300 ఏండ్లు దేవునితో నడుస్తూ కుమారులను దేవుడు అతనిని తీసుకొని పోగా అతడు లేకపోయాను. దేవుడు అతనిని తీసుకొని వెళ్ళిపోయేంత పవిత్రత ఆయనలోకి వచ్చేసి ప్రతిరోజు దేవునితో నడక, ప్రతిరోజు దేవునితో నడక. గొప్ప ప్రవక్త. హనోకు అంటే సామాన్యుడి కాదు, గొప్ప ప్రవక్త. అంచె దినాలను గురించి ఆయన ప్రవచించాడు. ప్రభు రాకడ దినమును గురించి అప్పుడే ప్రవచించాడు. ఆయన ప్రభువును చూచాడు, ప్రభు దూతలను చూచాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న యోహాను చూచిన దర్శనాలను అప్పుడే ఆయన చూశాడు. హనోకు
హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్, పరిశుద్ధ దైవజనుడు, పరిశుద్ధ ప్రవక్త హనోకు 300 ఏండ్లు దేవునితో నడుస్తూ ఏం చేశాడంటే ఆయన కుమారులను కుమార్తెలను కన్నాడు. దేవునితోనే ఆయన జీవితం. పవిత్రత, దేవునితో సాంగత్యం చేసే వ్యక్తికి వచ్చేది పవిత్రత. ప్రాథమికముగా పవిత్రత, ప్రధానముగా నీవు పవిత్రతను పొందుతావు. నీ ఆత్మ, నీ మనసు, నీ తలంపులు, ఆలోచనలు, దేహము, నీ సకల మార్గాలు పవిత్రపరచబడతాయి. ఎట్లనా ఉండొచ్చు, కానీ నీవు ప్యూరిఫై చేయబడతావు, శుద్ధి చేయబడతావు. దేవుని పవిత్రత నీ మీదకి వస్తుంది, నిన్ను ఆవరిస్తుంది. పరిశుద్ధత అనేటటువంటి దాన్ని నీవు ఇముడ్చుకోగలుగుతావు. దేవుని పిల్లలారా, పవిత్రత మనలో జీర్ణించుకుపోయినట్లుగా అవ్వాలి. స్తోత్ర. పవిత్రత మనలో జీర్ణించుకుపోయినట్లుగా అవ్వాలి. అది ఒకరోజు జరిగేది కాదు. ప్రతిరోజు ప్రార్థనలో దేవుని పిల్లలు కొనసాగటం వలన దేవుడు అలాంటి కృప మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైనటువంటి దినములో మీరు మాకు ఇచ్చిన మీ దివ్య వాక్యముగా స్తోత్రము. ప్రార్థన అనున్నది ప్రాథమికముగా మీ పిల్లల పవిత్రత కొరకైనది అని మీరు మాట్లాడుతూ వచ్చారు. రాజు భుజించు భోజనము, పానము చేయు ద్రాక్షరసము తిని త్రాగి తమ్మును అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించటానికి మరి మూలము వారు అంతకుముందే ప్రార్థనా పరులుగా ఉన్నందున బట్టే అని మేము నమ్ముతూ ఉన్నాం. వారు ఎప్పటి నుంచో వారి యొక్క పూర్వదినాల నుంచే వారు ప్రార్థనా పరులుగా మీతో సాంగత్యము సహవాసము కలిగిన వారిగా ఉండుటయే అందుకు మూలమని మాకు కనపడుచున్నది. ప్రార్థన అనేది మా పవిత్రత కొరకైన మాకు గ్రహింపు అవుతున్నది. ప్రార్థన చేయుచున్నప్పుడు మేము పరిశుద్ధపరచబడుచున్నాము. ప్రార్థన చేయుచున్నప్పుడు ఇదిగో మాలోకి మీ వెలుగు వస్తున్నది. ఇదిగో మీ ఆత్మచేత బలపరచబడుచున్నాం. మా అంతరంగము మాకు కనబడుతూ ఉన్నది. మా అంతరంగములో ఒప్పుకోలు జరుగుచున్నది. మేము విషయాలు సరిగా చూడగలుగుచున్నాము. ఇదిగో మాకు ఆత్మ దృష్టి కలుగుచున్నది. మేము చేయవలసినవి మాకు కనబడుతున్నవి, చేయకూడనివి కూడా కనబడుతున్నవి. మేము నడవలసిన మార్గము మాకు కనబడుచున్నది. మా ప్రభువా, మీకు స్తోత్రము. మీ పిల్లలంతా ప్రార్థన చేస్తూ వారి వ్యక్తిగతమైన పవిత్రతను కలిగి ఉండటానికి, దాన్ని కొనసాగించుకోవటానికి సహాయం చేయండి. ఇదిగో ఈ యొక్క 40 రోజులు ప్రార్థనలను ఇప్పటి వరకు జరిగించారు. ఈ దినములు ముగించే వరకు కూడా మీ సహాయము, కృప మీ పిల్లలకు విస్తరింపచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.